అనేది జరిగింది. దాంట్లో ఒక జవాన్ కూడా చనిపోయాడు, మురళీ నాయక్ అనే వ్యక్తి. నిజంగా హ్యాట్సాప్ బ్రో. ఈ టైంలో సివిలియన్స్ కోసం నువ్వు ప్రాణాలు అర్పించావంటే చాలా గ్రేట్ థింగ్ ఇది. నిజంగా నీలాంటి ధైర్య సాహసాలకే ఏమిచ్చినా తక్కువే. ఒకటే చెప్తున్నా, మీ ఫ్యామిలీకి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాట అయితే ఇవ్వగలను. మోడీ ఎవరిని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఎదురు దాడి చేశామని సంకలు కొట్టుకునే లోపే ప్రతి దాడి చేసి వాళ్ళ తాట తీస్తాడో. ఆల్రెడీ సన్నాహాలు సిద్ధమైనవి అక్కడ. ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ చేశారో అది అక్కడ అంతమంది వందల మంది ఉగ్రవాదులు ఊచకోత కోసినా కానీ వీళ్ళు మళ్ళీ ప్రతిదాడులు చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు భారీ నష్టాన్ని, భారీ మూల్యాన్ని అయితే అదే తీసుకోక తప్పదు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా ఒకటే అంటున్నారు, మేము నాశనమైనప్పుడు పర్లేదు కానీ ఎదుట ఉన్న వాళ్ళు మాత్రం నాశనం చేయాలని అనుకుంటున్నారు. మనది అదే ఉగ్రవాది చర్యలు అంటేనే అవి. అర్థమైందా? వీళ్ళ మూర్ఖత్వం వీడదన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, జలాశయాలు ఆపేశారు, ఈ రకంగా అన్ని కూడా బంద్ చేసినా గానీ నువ్వు ఇంకా మారలేదంటే నీకు బ్రెయిన్ లేదు. అంటే పాకిస్తాన్ అంటేనే టెర్రరిస్ట్ కంట్రీ అని అందరూ కూడా ఐడెంటిఫై చేసేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి మీ కంట్రీ ముందు ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్ నుంచి దావీద్ అబ్రహం ఇక్కడ చూసుకుంటే ప్రతి టెర్రరిస్ట్ ని నువ్వే కొమ్ము కాసి కాపాడు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడే హతమార్చారు వాళ్ళని. కాబట్టి ఇలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించడం వల్ల మీ కంట్రీ ఎప్పటికైనా సరే ప్రమాదం పొంచుకుంటుంది. ప్రతి కంట్రీ సన్నాహమై, అంటే ప్రతి కంట్రీ పూనుకొని మీ కంట్రీ మీద అటాక్ చేస్తే మీది ఎంత కొంచెం కూడా లేదు, భారతదేశంలో సగం కూడా లేదు. కాబట్టి ఇలాంటి దృశ్యాలకు పాల్పడతాం అనేది చాలా తప్పు. వీళ్ళు ఇంకా తెలుసుకోరు. ఖచ్చితంగా దీనికి ఎదురుదాడి 2.0 సింధూర్ 2.0 ఖచ్చితంగా వస్తుంది. మోడీ వ్యూహం మళ్ళీ చూస్తారు.